హాయ్ గైస్, నేను చెప్పిన కొలతతో ఒకసారి ఇడ్లీ ట్రై చేయండి. మెత్తగా ఉంటాయి, తినేదానికి బాగుంటాయి. ఒక 4 గ్లాసులు, ఈ గ్లాస్తో 4 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసాను అనమాట. దానికి ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేసాను. మీ దగ్గర ఉద్దిపప్పు తక్కువ ఉందన్నప్పుడు అటుకులు ఒక 4 స్పూన్లు వేసుకోవచ్చు. మరి అటుకులు ఎక్కువ వేస్తే తీగ అయిపోతుంది. ఉద్దిపప్పు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ అటుకులు కొద్దిగా వేసి మెంతులు ఒక 10 మెంతులు అట్లా వేసి, నేను మధ్యాహ్నం 12 గంటలకు అట్లా నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేయండి. వీడియోలో ఒకేసారి కనిపించింది. అది నా దగ్గర గ్రైండర్ లేదు కదా, మిషన్లో ఆడించుకొచ్చాను అనమాట. ముందుగానే చెప్పండి మెత్తగా వేసేయమని. ఇడ్లీకి అయితే, దాసుకైతే కొంచెం గరగరగా ఉంటే బాగుంటుంది, ఇడ్లీకి మెత్తగా ఉండాల. రాళ్ళు ఉప్పు వేసి నైట్ నీట్గా కలిపేయండి, ఉంటలు లేకుండా. మార్నింగ్ లేసే కొందరికి మీకు పిండి రెడీ అయిపోతుంది ఇడ్లీకి. బాగా పొంగి వచ్చింది అనమాట. సాల్ట్ వేస్తారంటే ఆటోమేటిక్గా అదే పొంగి వస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లని ఆయిల్ పూసి ఇట్లంతా ఇడ్లీలు చేస్తున్నారు. హెల్తీగా తినాలనే కదా మనం ఇడ్లీ చేసుకుంటాము. దానికి ఆయిల్, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ యూజ్ చేయకుండా మంచిగా కాటన్ క్లాత్ యూజ్ చేయండి. చాక్తో మీరు ప్రెస్ చేస్తారంటే దానికి ఏం అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ కుక్ అయినట్టు అనమాట. నీళ్ళు దించేసి నీళ్ళు చల్లేసి ప్లేట్లోకి ఇలా తీసుకోవడమే. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఈ కర్రీ అయితే నెక్స్ట్ టైం మీకు వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.